దీనికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ రాజు ఢిల్లీ నుంచి లైవ్లో అందుబాటులో ఉన్నారు. రాజు దగ్గరకు వెళ్దాం. రాజు, ఆ రాష్ట్రపతి భవన్లో ఏర్పాటు చేసిన విందుకు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అనే పేరుతో కాకుండా ప్రెసిడెంట్ ఆఫ్ భారత్ అని ఇవ్వడాన్ని కాంగ్రెస్ సీనియర్ నేతలు తప్పుపడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. దీనికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి రాజు? రఫీ, ఇప్పటి వరకు నెలకొన్నటువంటి వివాదాన్ని మాత్రం ఇప్పటికే కాంగ్రెస్ ఒకవైపు ఎక్కడికక్కడ విమర్శిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఏదైతే ఇప్పటికే మేము INDIA అంటే ఇండియా కూటమిగా మేము పెట్టుకున్న తర్వాత ఇప్పుడు భారత్ పేరుతో అంటే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాని ఎప్పుడు పిలుస్తుంటారు, కానీ ఇప్పుడు ప్రెసిడెంట్ ఆఫ్ భారత్ అనే పేరు ఎలా దానిపైన అంటే ఇన్విటేషన్ పైన ప్రింట్ చేశారు అనే విషయంలో పెట్టినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ విషయం పైన ఇప్పటికే కాంగ్రెస్ పార్టీతో పాటు ఇతర ప్రతిపక్ష పార్టీలకు సంబంధించినటువంటి నేతలందరూ కూడా విమర్శిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే అధికారికంగా మాత్రం ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వం నుంచి కానీ లేదంటే అటు ఏదైతే రాష్ట్రపతి భవన్ నుంచి కానీ ఎటువంటి క్లారిటీ ఇవ్వనటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఈ పరిస్థితుల్లో ఏదైతే ప్రత్యేక సెషన్స్ కూడా ఇప్పటికే ఇన్వైట్ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ నెల 18 నుంచి 22వ తేదీ వరకు జరగనున్నటువంటి ఏవైతే స్పెషల్ సెషన్స్ ఉన్నాయో ఖచ్చితంగా ఈ సెషన్స్లో జరగనున్నటువంటి ఏదైతే కొత్తగా బిల్లులు కూడా తీసుకొస్తారు, కీలక బిల్లులు రాబోతున్నాయని చెప్తున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. సో అందులో భాగంగానే ఇండియా పేరును భారత్గా మార్చబోతున్నారా అంటూ కూడా ఒకవైపు ప్రతిపక్షాలు ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో అటువంటి ప్రయత్నాలు ఏమైనా చేస్తున్నారనే దానిపైన ఇప్పుడు పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా ఊహాగానాలు మొదలైనటువంటి పరిస్థితి స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే మనం చూస్తూనే ఉన్నాం, ఒకవైపు ఏదైతే ఎప్పుడు కూడా ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అని పిలుస్తారు, అందులో ఇంగ్లీష్లో టైప్ చేసినటువంటి దాన్ని చూస్తున్నాం. మామూలుగా హిందీ అయితే భారత్ సర్కార్ అని, లేదంటే ఇతర రీజనల్ లాంగ్వేజెస్ అయితే భారత ప్రభుత్వం అని, ఆయా రీజనల్ లాంగ్వేజ్లో కూడా భారత ప్రభుత్వంగా వాళ్ళు రాస్తూ ఉంటారు. కానీ ఎప్పుడైతే ఈరోజు బయటికి వచ్చినటువంటి లెటర్ని మనం చూస్తుంటే, అంటే ఎప్పుడైతే G20 సమావేశాలకు హాజరవుతున్నటువంటి డెలిగేట్స్ అందరూ కూడా రాష్ట్రపతి భవన్లో 9వ తేదీన సాయంత్రం విందు ఉంది. సో ఈ విందుకు హాజరైనప్పుడు మరికొంతమంది ఇతర పార్టీలకు సంబంధించినటువంటి ప్రముఖులతో పాటు ఢిల్లీలో ఉండేటటువంటి కొంతమంది ఇతరులకు కూడా ఇన్విటేషన్ పంపినటువంటి పరిస్థితి ఉంది. దానిపైన స్పష్టంగా ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకు బదులు ప్రెసిడెంట్ ఆఫ్ భారత్ అని రాసి ఉంది. సో ఇప్పుడు ఈ విషయం పైన పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్నటువంటి పరిస్థితుల్లో మున్ముందు అంటే ఎప్పుడైతే 18వ తేదీ నుంచి 22వ తేదీ వరకు జరిగేటటువంటి సెషన్స్లో ఈ పేరేమైనా మారుస్తారా అనే విషయం పైన కూడా ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో దానికి అనుగుణంగానే ఒకవైపు జమిలీ ఎన్నికలకు సంబంధించి కసరత్తు మొదలైంది. జమిలీ ఎన్నికల్లో సంబంధించి మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ నేతృత్వంలో ఒక కమిటీ కూడా వేశారు. సో అటువంటి బిల్లులకు సంబంధించి కూడా స్పెషల్ సెషన్స్లో తీసుకొచ్చే అవకాశం కనిపిస్తుంది. ఇక దానికి తోడు యూనిఫామ్ సివిల్ కోడ్ వంటి బిల్లును కూడా తీసుకొచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక మరోపక్క ఏదైతే కీలకంగా మారేటటువంటి ఈ భారత్ అంటే ఇండియా పేరులో భారత్ అనేది మార్చబోతున్నారా అనేది కూడా ఇప్పుడు పెద్ద ఎత్తున అనుమానాలకైతే తావిస్తుంది. ఎందుకంటే భారతదేశాన్ని రిపబ్లిక్ ఆఫ్ ఇండియా అని పిలుస్తుంటారు. సో ఇప్పుడు రిపబ్లిక్ ఆఫ్ భారత్గా పిలవాల్సి ఉంటుందా? సో ఇండియా అనే పదం బదులు ఖచ్చితంగా భారత్ అనే పదాన్ని వాడేలా ఏమైనా మార్పులు తీసుకొచ్చే అవకాశం ఉందా అనే దాని మీద ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చ సాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే దీనికి సంబంధించి పార్టీకి సంబంధించి అంటే బీజేపీ పార్టీ నుంచి కానీ కేంద్ర ప్రభుత్వం నుంచి కానీ లేదంటే రాష్ట్రపతి భవన్ నుంచి కానీ ఎటువంటి క్లారిటీ ఇప్పటి వరకు ఇవ్వలేదు. మరి ఇన్విటేషన్లో ఎప్పుడు లేని విధంగా G20 డెలిగేట్స్ బిందు సందర్భంగానే ఈ విధంగా ప్రెసిడెంట్ ఆఫ్ భారత్ అనే లైన్స్ ఎందుకు పెట్టారు అనే దాని మీద ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. సో ఇప్పుడు ప్రతిపక్షాలు అయితే దీన్ని వివాదంగా చూస్తూనే ఉన్నాయి. ఖచ్చితంగా ఇండియా పేరును భారత్గా మార్చబోతున్నారని కూడా వాళ్ళు నేరుగా ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో దానికి అనుగుణంగా మరి కేంద్ర ప్రభుత్వం నుంచి కానీ లేదంటే రాష్ట్రపతి భవన్ నుంచి కానీ దీనికి సంబంధించి ఎటువంటి వివరణ ఇవ్వబోతారనేది కూడా కొంత వేచి చూడాల్సినటువంటి అవసరం కనిపిస్తుంది. వాస్తవానికి ప్రెసిడెంట్ కార్యాలయంలో మొత్తం కూడా ప్రోటోకాల్ సంబంధించినటువంటి అధికారులు ఈ ఇన్విటేషన్లను సర్వ్ చేశారు. సో ప్రోటోకాల్ డిపార్ట్మెంట్ నుంచి కూడా ఇప్పటి వరకు ఎటువంటి స్పష్టత ఇవ్వలేదు. సో ఖచ్చితంగా ఇది అందరికీ తెలిసే జరుగుతుంది. ఎందుకంటే ఒక భారతదేశ రాష్ట్రపతి కార్యాలయం నుంచి వచ్చినటువంటి ఒక ఇన్విటేషన్ పైన ఏ విధంగానైతే ప్రెసిడెంట్ ఆఫ్ భారత్ అని రాశారో, వాస్తవానికి ఇది రాయడంలో ఎక్కడ కూడా తప్పు లేకపోయినప్పటికీ కూడా ఇంగ్లీష్లో రాసేటప్పుడు ప్రతి చోట కూడా ఖచ్చితంగా ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అని మాత్రమే పలుకుతారు, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అని మాత్రమే రాస్తారు. కానీ ఈ మొదటిసారి
రాష్ట్రపతి కార్యాలయం నుంచి వచ్చినటువంటి ఒక ఇన్విటేషన్ పైన ప్రెసిడెంట్ ఆఫ్ భారత్ అనే పదం కనిపించడం అనేది ఇప్పుడు వివాదంగా మారుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో దీనికి సంబంధించి మరి ఇండియా ప్లేస్ లో ఖచ్చితంగా భారత్ అనే పదం వాడేలా రాజు మీరు అన్నట్టు ఇండియా అనే పేరుతో చాలా పేర్లు ముడిపడి ఉన్నాయి. మనం చూస్తే ఆల్ ఇండియన్ సర్వీసెస్ యాక్ట్ ప్రకారం మనం చూసుకుంటే 1951 యాక్ట్ ప్రకారము ఐఏఎస్, ఐఎఫ్ఎస్, ఐపీఎస్, ఇలాగే ఐఐఎం, ఐఐటి, అలాగే ఇండియన్ క్రికెట్ టీం అని కూడా ఉంటుంది. సో ఇవన్నీ కూడా ఇండియా ప్లేస్లో భారత్ని చేర్చాల్సి వస్తుంది. సో ఈ దిశగా అడుగులు ఏమైనా పడుతున్నాయి అనుకోవచ్చు అంటారా మనం ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు? ఎస్, అంటే ఖచ్చితంగా ఇక్కడ ఉన్నటువంటి ఒక మూల అంశాన్ని మనం చూస్తే కనుక ఎప్పుడైతే స్వాతంత్రం సిద్ధించిందో అప్పటి వరకు బ్రిటిష్ పరిపాలనలో ఉండేది. సో వాళ్ళ ప్రభావము, వాళ్ళ లాంగ్వేజ్ ప్రభావం కూడా పెద్ద ఎత్తున ఉండేది. గతంలో మనం చట్టాలకు సంబంధించి కూడా చూసాము. ఐపీసీ, సిఆర్పిసి సెక్షన్లను కూడా భారత దేశానికి సంబంధించినటువంటి విధంగా ఉండాలంటూ గత సెషన్స్లోనే వర్షాకాల పార్లమెంట్ సమావేశాల్లో ప్రత్యేకంగా ఇంట్రడ్యూస్ చేసినటువంటి పరిస్థితిని చూసాము. వాటి పేర్లను మారుస్తున్నామని కూడా చెప్పారు. సో దానికి అనుగుణంగానే గతంలో ఏ విధంగానైతే స్వాతంత్రం వచ్చే నాటికి ఆ ప్రభావం ఉంది. సో ఆనాటి నుంచి నేటి వరకు వాళ్ళకు సంబంధించినటువంటి వాటినే ఫాలో అవుతూ వస్తున్నాము. ఖచ్చితంగా ఏదైతే బ్రిటిష్ పరిపాలనకు సంబంధించినటువంటి విధానాలు కావచ్చు, వాటన్నిటికీ కూడా దూరం అవుతూ భారత సంస్కృతికి అద్దం పట్టేలా భారతదేశానికి సంబంధించినటువంటి అంశాలను మన పాలనా విధానాల్లో కావచ్చు, అడ్మినిస్ట్రేషన్లో ఖచ్చితంగా చేర్చుకోవాలనే ఆలోచన ఎప్పుడైతే ప్రధానమంత్రిగా మోడీ బాధ్యతలు స్వీకరించారో అప్పటి నుంచి ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. సో దానికి అనుగుణంగానే ఇప్పుడు G20 సమావేశాలు నిర్వహిస్తున్నటువంటి ప్రగతి మైదాన్ పేరుతో ఏదైతే ఏరియాలో సమావేశాలు జరగబోతున్నాయో అక్కడ నిర్మించినటువంటి సమావేశ మందిరానికి భారత మండపము అనే ఒక పేరును పెట్టినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో ఆ విధంగానే ఎక్కడ చూసినా సరే ఖచ్చితంగా భారత సంస్కృతికి, అంతేకాదు ఈ దేశంలో ఉన్నటువంటి ప్రత్యేకతకు అద్దం పట్టేలానే కొన్ని పేర్లు తీసుకురావాలనే ఆలోచన అనేది కేంద్ర ప్రభుత్వం యోచిస్తుంది. అందుకు అనుగుణంగానే కొన్ని ప్రయత్నాలను ముమ్మరం చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో నిజంగా ఒకవేళ ఇండియాకు బదులుగా భారత్ అనే పేరును కనుక ఫిక్స్ చేస్తూ పార్లమెంట్లో చట్టం కనుక తీసుకొస్తే దానికోసం కొన్ని టెక్నికాలిటీస్ కూడా ఉన్నాయి. మూల సూత్రాలు కావచ్చు, రాజ్యాంగానికి సంబంధించినటువంటి అంశాలు కావచ్చు, అందులో కూడా కొన్ని సవరణలు చేయాల్సి ఉంటుంది. సో వాటిని చేసిన తర్వాత ఆ విధంగా కనుక పార్లమెంటు ఆమోదిస్తే ఖచ్చితంగా ఎక్కడెక్కడైతే ఇండియన్ సర్వీసెస్ అని కావచ్చు, ఇండియన్ రైల్వేస్ అని కావచ్చు, ఇండియా అనే పదాన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో ఎక్కడెక్కడైతే ఉపయోగిస్తామో, ప్రభుత్వానికి సంబంధించి ఎక్కడైతే ఉంటాయో ఖచ్చితంగా వాటన్నిటిని మార్చే అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి. సో ఇప్పటికిప్పుడు మరి దీని విషయంలో అధికారికంగా మాత్రం కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్రపతి కార్యాలయం నుంచి ఎటువంటి సమాచారం లేదు. సో ఎప్పుడైతే ప్రెసిడెంట్ ఆఫ్ భారత్ అని ఇన్విటేషన్ పైన హెడ్డింగ్స్లో ఉందో సో అదే ఇప్పుడు కీలకంగా మారినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే ప్రతిపక్షాలు అయితే దీన్ని వివాదంగా చూస్తున్నాయి. సో మరి అధికార పక్షం నుంచి ఎటువంటి వివరణ వస్తుందనేది కొంత ఎదురు చూడాల్సినటువంటి అవసరం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. ఎస్ రాజు, దీన్ని చాలా మంది స్వాగతిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. మనం చూస్తే అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ కూడా స్పందించారు, ట్వీట్ చేశారు. అంటే ప్రెసిడెంట్ ఆఫ్ భారత్ అనే దానికి రిపబ్లిక్ ఆఫ్ భారత్ అని కూడా చెప్పడం జరిగింది. మరోవైపు దీన్ని క్రికెటర్ సెహ్వాగ్ కూడా స్వాగతించిన పరిస్థితి కనిపిస్తుంది. సో ఎలా చూడొచ్చు అంటారు దీన్ని మనం? ఒక రకంగా చెప్పాలంటే భారత్ అనడంలో ఎటువంటి తప్పు లేదు. 100% భారత్ అని పిలవచ్చు. ఒక ఏ విధంగానైతే తమ సంస్కృతికి అద్దం పట్టేలా, అంతేకాదు మనం భారతదేశీయులమని చెప్పి సగర్వంగా ఏ విధంగానైతే చెప్పుకుంటామో భారత్ అనే దాన్ని ఎక్కడా కూడా తప్పు పట్టాల్సిన అవసరం లేదు. కానీ ఎటువంటి నిర్ణయాలు జరగకుండా ఈరోజు రాష్ట్రపతి కార్యాలయం నుంచి ఎప్పుడైతే ఇన్విటేషన్ వెళ్ళిందో ఆ ఇన్విటేషన్ పైన ప్రెసిడెంట్ ఆఫ్ భారత్ అని పెట్టారు. సో ఇప్పటి వరకు ఈ భారత్ అనే పదంలో ఇండియాని వాడేవాళ్ళు. సో ఇండియాని వాడుతున్నటువంటి పదాన్ని ఒక్కసారిగా భారత్గా ఎందుకు మార్చారు అనేది మాత్రమే ఇప్పుడు ప్రశ్నగా మారుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో ఇక్కడ సందేహాలన్నీ కూడా అదే, ఖచ్చితంగా భారత్ అని పిలవడంలో ఎక్కడా కూడా తప్పు పట్టారు. సో ఇన్నేళ్ల కాలంగా 75 ఏళ్ల నుంచి పిలుస్తున్నటువంటి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఒక్కసారిగా ప్రెసిడెంట్ ఆఫ్ భారత్, మనం అక్కడ చూస్తే లెటర్స్ మన స్క్రీన్ పైన కనిపిస్తున్నాయి, ప్రెసిడెంట్ ఆఫ్ భారత్ అని ఇంగ్లీష్లోనే లిఖించడం జరిగింది. అంటే అది ఒకవేళ హిందీలో రాసినా లేదంటే ఇతర భాషల్లో రాసినా ఇంత వివాదంగా మారకపోతుండే. కానీ ఇంగ్లీష్లో ఎప్పుడైనా సరే ఇప్పటి వరకు మనం చూస్తున్నటువంటి ఇప్పుడు
ఐఏఎస్ల విషయంలో కావచ్చు, ఐపీఎస్ల విషయంలో కావచ్చు, ఖచ్చితంగా ఇండియన్ పోలీస్ సర్వీస్ అని, తర్వాత ఇండియన్ అడ్మినిస్ట్రేషన్ సర్వీస్ అని స్పష్టంగా చెప్పుకుంటున్నాం. అదేవిధంగా ఎక్కడైతే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అని చెప్పుకుంటున్నామో, ఇండియా పదం కూడా ఎన్నో ఏళ్ళుగా వాడుతూనే ఉన్నాం. స్వతంత్రం వచ్చిన నుంచి వాటిని ఉపయోగిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. సో ఎటువంటి నోటిఫికేషన్స్ లేకుండా, ఎటువంటి సవరణలు లేకుండా నేరుగా ప్రెసిడెంట్ ఆఫ్ భారత్ అనే పదాన్ని ఎలా వాడారు అనే విషయం మాత్రమే ఇక్కడ ఇప్పుడు ప్రశ్నగా మారినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే దీనికి సంబంధించే రానున్నటువంటి పార్లమెంట్ సెషన్లో ఏదైనా కీలక నిర్ణయాలు జరగబోతున్నాయనే దాని మీద కూడా ప్రస్తుతం చర్చ జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. సో మొత్తానికి భారత్ అనే పదాన్ని ప్రతి ఒక్కరూ అంగీకరించాల్సిందే. అంటే దాన్ని తప్పు పట్టడానికి ఎక్కడా లేదు. కానీ ఒక్కసారిగా కేంద్ర ప్రభుత్వం ఎందుకు ఇటువంటి నిర్ణయం తీసుకుందనేదే ఇప్పుడు ఇక్కడ ప్రశ్నార్థకంగా మారుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎస్ రాజు, మనం గతంలో చూసాము 2020లో సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. భారత్ లేదా హిందుస్థాన్గా ఇండియా పేరును మార్చాలని ప్రస్తావించడం జరిగింది ఆ పిటిషన్లో. అయితే సుప్రీంకోర్టు ఏమో దీంట్లో మేము కలగజేసుకోలేము, కాకపోతే ఏంటంటే ఎక్కువ మంది భారత్ అని పిలుస్తున్నారు, దీనికి మీరు కేంద్ర ప్రభుత్వానికి సమర్పించుకోండి అని చెప్పి కూడా చెప్పడం జరిగింది. సో ఇప్పుడు జరుగుతున్న పరిణామాలకి దానికి ఏమన్నా ముడి ఉండే అవకాశం ఉందంటారా? వాస్తవానికి సుప్రీంకోర్టులో చాలామంది కేసులు వేస్తూనే ఉన్నారు. అయితే ఇక్కడ రెండు రకాల అంశాలు ఉంటాయి. కొన్ని విషయాలను న్యాయపరంగా పోరాటం చేస్తూ అక్కడి నుంచి సాధించాల్సి ఉంటుంది. మరికొన్ని అంశాలను రాజ్యాంగంలో కొన్ని మార్పులు తీసుకురావడం, దాంతోపాటు పార్లమెంటు మొత్తం కూడా ఆమోదించినప్పుడే వాటిని అంగీకరించాల్సి ఉంటుంది. సో దానికి అనుగుణంగానే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఎక్కడా కూడా భారత్ అనే పదాన్ని ప్రతి ఒక్కరూ అంగీకరిస్తున్నారు. అదే సమయంలో దీనికంటూ ఒక విధానం ఉంది. అంటే ఇంతకాలంగా మనం వాడినటువంటి ఇండియా అనే పదంలో ఆ ప్లేస్లో భారత్ అని తీసుకురావాలంటే ఖచ్చితంగా దానికి కొంత పార్లమెంట్లో చర్చ జరగాల్సి ఉంది. దాన్ని ఎవరు వ్యతిరేకించరు. పార్లమెంట్లో బిల్లు పెట్టినంత మాత్రాన వ్యతిరేకించే పరిస్థితి అస్సలు లేదు. కానీ ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఒక్కసారిగా ఎందుకు ఈ అంశం తెరపైకి వచ్చిందనే దాని మీద చర్చ జరుగుతున్నటువంటి పరిస్థితుల్లో అటు సుప్రీంకోర్టులో గతంలో వేసినప్పుడు అగ్ర స్థానంలో ఉన్నటువంటి న్యాయస్థానం సైతం స్పష్టం చేసింది, ఈ విషయాలన్నీ కూడా సుప్రీంకోర్టులో తేల్చే అంశాలు కాదు, ఇది పార్లమెంటు సంబంధించినటువంటి పరిధి, కేంద్ర ప్రభుత్వం తీసుకోవాల్సినటువంటి నిర్ణయం అంటే రాష్ట్రపతి కనుసన్నల్లో ఉంటుందని చెప్పారు. సో ఎప్పుడైతే ఈరోజు రాష్ట్రపతి కార్యాలయం నుంచే ప్రెసిడెంట్ ఆఫ్ భారత్గా లిఖించబడి ఇన్విటేషన్లు బయటకు వచ్చాయో అదే ఇప్పుడు స్పష్టంగా అర్థమవుతుంది. సో రానున్నటువంటి కాలంలో అంటే ఆ ప్రొసీజర్స్ను కూడా కంప్లీట్ చేసి ఆ తర్వాత భారత్గానే ఇక పిలవాలనే విధంగా ఒక విధానాన్ని తీసుకొచ్చే అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి. రఫీ, రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ రాజు.